రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించడంతో బోధన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆగస్టు 15 కల్లా రైతులకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తానని వాగ్దానం ఇచ్చిందో గడువు కంటే ముందే మంత్రి మండలి ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని, దీని పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ గంగాశంకర్ తో పాటు పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి, మున్సిపల్ మాజీ చైర్మన్ గౌసుద్దీన్, కౌన్సిలర్ శరత్ రెడ్డి, దాము, హనుమంతరావు, నవీన్, కలీం, ప్రమోద్, జీవన్ తదితర నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఏదైతే చెప్పిండో రైతులకు 2 లక్షల రుణమాఫీ అని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానం చేయడం జరిగింది, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్టి వాగ్దానాలను నిలబెట్టుకుంటూ గౌరవ పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి మండలి అందరు కలిసి ఈరోజు రైతు రుణమాఫీ అనేది నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు హర్షం తెలుపుతా ఉన్నాడు. మరి ఈ సందర్భంగా బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. మరియు కాంగ్రెస్ పార్టీ బోధన్ తరఫున మరియు బోధన్ నియోజకవర్గ రైతుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, మరియు మొన్ననే మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు కలెక్టర్ గారిని తీసుకొచ్చి ధరణి సమస్యలను కూడా పూర్తిగా రూపుమాపే దశగా, ఒక్క సమస్య కూడా లేకుండా పరిష్కరించే దశగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనికి కూడా రైతుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన్నే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం మొత్తం ఎంతో హర్షించదగ్గ విషయం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించిందో దాంట్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు మంత్రివర్గ భేటీలో రైతు రుణమాఫీ చేయడం కోసం నిర్ణయించడం జరిగింది. అదే కాకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఈరోజు నెరవేరుస్తూ ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో మన బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒక మంత్రి హోదాలో బోధన్కి మరిన్ని మంచి పనులు చేయాలని ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు. నిర్ణయించిన ప్రకారము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు ఏకపక్షాన 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ పూరి ఒక వాగ్దానం చేసిండు. అది ఫుల్ఫిల్ చేస్తాడని చెప్పేసి రైతులమందరము మేము ఈరోజు సంతోషంగా ఆయనకు పాలాభిషేకం చేసినాము. మరియు మా శాసనసభ్యులైన సుదర్శన్ రెడ్డి గారు కూడా రైతు పక్షపాతి కాబట్టి ఆయనకు కూడా పాలాభిషేకం చేసి ధన్యవాదాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.